ఏఐఎంఐఎం నాయకత్వానికి తక్షణ విజ్ఞప్తి. కరీంనగర్ మెజ్లిస్ అధ్యక్షుడి కుళ్ళిపోయిన హయాంది. ఇది అత్యంత విచారకరమైన విషయానికి మనం గులు అహ్మద్ పరాజయాన్ని వివరించాల్సిన దుస్థితికి వచ్చేశాం. కరీంనగర్ ఏఎంఎం టౌన్ అధ్యక్షుడిగా ఆయన నియమించబడినప్పటికీ ఆయన మానసిక పతనం, నైతిక లోపం, నేరపూరిత అవినీతి ఒక దుఃఖకథగా మారింది. ఒక నాయకుడిగా మార్గనిర్దేశనం చేయాల్సిన వారు ఇప్పుడు అవమానానికి సంకేతంగా మారిపోయారు. అవినీతి, దౌర్జన్యం, ప్రజల విశ్వాసాన్ని అవమానపరిచే ద్రోహానికి ఆయన పేరు పర్యాయపదంగా మారింది. ఆయన హయాంది తీవ్రమైన నేరాలు, నీతిహీనతలతో నిండినది. కేవలం ప్రజలను నిరుత్సాహపరచడమే కాదు, పార్టీని కూడా అపఖ్యాతిలో ముంచింది. గులు అహ్మద్ నేరాలు విస్తృతమైనవి మరియు క్షమించరాని పరిమితిని దాటి ఉన్నాయి. ముఖ్యంగా భూమి ఆక్రమణలో ఆయన దౌర్జన్యపు పాత్ర గర్వంగా కనిపిస్తోంది. కరీంనగర్లోని ప్రస్తుత దారుస్సలాం భవనాన్ని మసూమ్ సాబ్ కుటుంబ వారసుల నుంచి బలవంతంగా లాక్కోవడం. ఈ దోపిడీ చర్య కొఠాపల్లి కబ్రస్థాన్ మరియు గౌరవనీయ షేరాలి బాబా దర్గా పవిత్ర భూముల ఆక్రమణలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజల ఆస్తి మరియు ఆధ్యాత్మిక పరమపవిత్రతను త్రోసిపెట్టారు. ఆయనలోని లోభం భూములతో మాత్రమే పరిమితం కాలేదు. అమీర్ షుజా మసీదు నిర్మాణానికి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేయడం, పేద ముస్లిం యువతుల పెళ్లిళ్ల కోసం సేకరించిన విరాళాలను దొంగిలించడం, మనీ లాండరింగ్ వంటి ఆర్థిక నేరాల్లో కూడా ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యలన్నీ పేదల నుండి క్రూరమైన దోపిడీ, ఒక నిస్సిగ్గు వ్యక్తిని సూచిస్తున్నాయి. దాతృత్వాన్ని దురాచార వ్యాపారంగా మార్చినవాడిగా. కానీ ఆయన అత్యంత క్రూరమైన చర్య ప్రజల ఆగ్రహాన్ని ఉవ్వెత్తున పెంచినది. గౌరవనీయ ముఫ్తీ యూనస్ కాసిమీపై హింసా దాడి చేసిన ఆరోపణ. కరీంనగర్ ప్రజలు దీని పట్ల తీవ్రంగా ఆవేశంతో నిండిపోయారు. ఒక ప్రజా ప్రతినిధి ఒక ఆధ్యాత్మిక గురువుపై చేయి చేసుకోవడం, ఇది వ్యక్తిగత దౌర్జన్యాన్ని మించిపోయి సమాజం మొత్తం గౌరవాన్ని త్రోసిపెట్టడం. ఈ క్షమించరాని దాడి గులు అహ్మద్ నైతిక పతనాన్ని పూర్తిగా బహిర్గతం చేసింది. ఇప్పుడు ఆయన స్వీయ నిశ్శబ్దంలో చిక్కుకున్నాడు. తన సన్నిహితుల మధ్య కూడా విస్మరించబడినవాడు. ప్రజా మద్దతు ఉన్నట్టు నటించే ఆయన జ్వాలలు, డ్రైవర్ షకీల్, కార్యాలయ సహాయకుడు రఫీ లాంటి వారితో నల్ల పట్టీలు కట్టించి పోకిరి ర్యాలీలు చేయడం ఆయన దౌర్బల్యాన్ని మరింత వెలుగులోకి తెస్తోంది. నాయకత్వం పేరుతో నడిపిన ఈ ప్రహసనం ఆయన రాజకీయ పతనాన్ని మరియు ప్రజల ద్వేషాన్ని స్పష్టం చేస్తోంది. గర్వం, లోభం మరియు నీతి నాశనంతో నిండిన ఆయన పాలన మెజ్లిస్ పార్టీని కరీంనగర్లో నాశనానికి దగ్గర తీసుకువచ్చింది. ఒకప్పుడు ప్రజలకు ఆశను నింపిన పార్టీ ఇప్పుడు గులు అహ్మద్ నాయకత్వంలో తన గౌరవాన్ని కోల్పోయింది. ప్రజలు ఒకప్పుడు ఆశతో చూసినవారు ఇప్పుడు ద్వేషంతో తప్పించుకుంటున్నారు. మేము ఆల్ ఇండియా మెజ్లిస్ అధ్యక్షుని తక్షణ చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. పార్టీ గౌరవాన్ని రక్షించడానికి మరియు కరీంనగర్ ప్రతిష్టకి గులు అహ్మద్ని వెంటనే పదవి నుండి తొలగించాలి. ఈ నగరానికి నిజాయితీగా విభేదాలను పరిష్కరించే, పారదర్శకతకు పాటుపడే, పదవికి గౌరవం ఇచ్చే ఒక నాయకుడు కావాలి. ఇప్పుడు ఈ నగరం ఒక మోసగాడి చేతుల్లో ఉంది. అతడు అధికారం పేరుతో సేవ చేయాల్సిన సమాజాన్ని దోచుకుంటున్నాడు. కరీంనగర్ విముక్తి ప్రారంభం గులు అహ్మద్ తొలగింపుతోనే. మేము అన్ని రాజకీయ పార్టీలకు, ప్రత్యేకంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థిస్తున్నాము. గులు అహ్మద్ వంటి నేరగాళ్లతో ఎటువంటి సంబంధం లేదా సహకారం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం. వారిని మద్దతు ఇవ్వడం మానవ హక్కులు, పౌర విలువలు మరియు ప్రజాస్వామ్యాన్ని తృణీకరించడమే. సమాజ శత్రువులను ఎదుర్కోవడం మీ నైతిక బాధ్యత.